ప్రసాద్ అండి. ఇక్కడే గ్రామంలో నివసిస్తూ ఉంటాను, ఆటో తొలుకుంటూ ఉంటాను. రాత్రి నేను పొద్దుపోయి వచ్చాను. హ్యాపీ న్యూ సందర్భంగా చర్చ్ కాడికి వచ్చి కేక్ అది కట్ చేసి బ్యానర్ కట్టాము. క్రిస్మస్ కట్టాము దాన్ని. ఇక్కడైతే ఈ విభేదాలు అయితే ఏం లేవు ఈ మధ్యకాలంలో. కానీ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల అన్నదానులతో తాగబోయించి వైఎస్ఆర్ ప్రతి ఒక్క సభ్యుని కానీ కార్యకర్తలు కానీ బయటకు లాక్కొచ్చి దుర్మార్గంగా మారణాయుధాలతో నా ఆటోను కూడా బీభత్సంగా పాల్గొట్టారు. 3 ఆటోలు పాల్గొట్టారు. అది కానీ మా బావగారిది, మా తమ్ముడు మారయ్యని 3 ఆటోలని బైకులని కనీసం 10-15 బైకులు పాల్గొట్టారు. కారణాలంటే ఏమి లేవు సార్. తాగబోయించి కొంతమందిని బయట నుంచి కానీ ఊళ్ళో వాళ్ళు కానీ విపరీతమైన అరాచకాలు చేసి ఆడపిల్లలను కూడా నా దుర్భషలాడి ఎలా అంటే ఇక మేము చెప్పుకున్న పరిస్థితులు ఇంట్లో తినేవాళ్ళని లాక్కొచ్చి కొట్టడం, ఇంట్లో మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య ఏమన్నా లాక్కు రావడం ఇలాంటివి చేసి అరాచకాలు చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారు పోలీసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఏం దిక్కుదోషంతో ఆ టైంలో డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మనకు పోలీసు వాళ్ళ రక్షణతో వాళ్ళని 108 దాన్ని పంపించాం సార్. వాళ్ళకి చాలా ప్రాణాపాయంతో విజయవాడ రిఫర్ చేశారు సార్. ఈరోజు మళ్ళీ తెల్లవారినాక 2 సత్యానందం కూడా 108లో మళ్ళీ ఇప్పుడు రక్షించాం సార్. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి రక్షణ జరగలేదు. మాకు ముందు కూడా ఏం జరుగుతుందో ఆందోళనతో భయంతో బతుకుతున్నాం సార్. మాకు సరైన రక్షణ కల్పించాలని డిపార్ట్మెంట్ని అందరినీ కోరుకుంటున్నాం సార్. రామాపురం గ్రామంలో గత ఎన్నికల తర్వాత ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాకు, ఆ గ్రామ సర్పంచ్గా వెంకట వెంకటేశ్వర గారికి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ గ్రామం నుంచి పెద్ద మెజార్టీ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామం పూర్తిగా ఎస్సీ సోదరిమణులు ఉండేటువంటి గ్రామం. దాంట్లో చీలికి తీసుకురావాలని చెప్పి ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకత్వం కాడి నుంచి మండల స్థాయి నాయకత్వం వరకు అక్కడ గొడవల్ని పెంచి పోషిస్తున్నారు. గతంలో కూడా ఒక చిన్న గొడవలు అయితే వాళ్ళ మీద 324 కేసులు కట్టి వాళ్ళని బయటికి పంపించేయటం, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి పార్టీ సర్పంచ్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆయన అనుచరుల మీద 307 కేసులు పెట్టి దాదాపు 10 రోజులు 15 రోజులు, కొంతమందిని అయితే 4 రోజులు కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే దళితులు నివసిస్తున్నటువంటి గ్రామాల్లో ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలేదన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చీలికలు తీసుకురావడానికి వాళ్ళు కొట్టి మా వాళ్ళ మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, వాళ్ళని ఎమ్మటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ టీడీపీ నాయకత్వం ఇస్తున్నటువంటి మద్దతును ఆసరాగా తీసుకుని అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మా సర్పంచ్ గారి ఇంటి మీద, అదేవిధంగా ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు, మా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తుల మీద పాశవికంగా దాడి చేసి ఒక 5గురిని అయితే కనుక దారుణంగా మరి కత్తులతో నరికినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. 3గురికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా బైకులు, ఇంట్లో ఉన్నటువంటి
ఆస్తులు, ఆటోలు అన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇది కావాలని చెప్పి దళితుల్లో చీలికలు తీసుకొచ్చి ఒక వర్గాన్న తెలుగుదేశం పార్టీ అంట పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. వీటిని సాగలేము. నేను ఎస్పీ గారిని కలుస్తా, డిఐజీని కలుస్తా, అవసరమైతే కోర్టుకు పోయి న్యాయ పోరాటం చేస్తాం. ఇది చాలా పాశ్వికమైనటువంటి చర్య. దీంట్లో పార్టీలు ఖచ్చితంగా దీని మీద దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళందరినీ దానికి సూత్రధారులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి చర్యలు తీసుకోవాలి. గ్రామస్తులే కాకుండా గ్రామంలోంచి బయట గ్రామాలను కూడా తీసుకొచ్చి ఈ గ్రామాల్లో దాడులు చేయడం చాలా శోచనీయం. ఇటువంటి ఇంకోసారి కనుక జరిగితే తీవ్ర పరిణామాలు ఈ నియోజకవర్గ నాయకత్వం